ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? లేచారా? దేవుని యొక్క వాగ్దానం విందామా? ఈరోజు మరి 1 పేతురు పత్రిక 5:10లోంచి వాగ్దానం విందాం. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మన దేవుడు ఈ శ్రమ ఏం కాదు, ఈ శ్రమ తర్వాత ఈ శ్రమ నీకు మేలు చేయడానికి వచ్చిందని దేవుడు చెప్తున్నారు. God will change your test into testimonies, your mess into messages, miracles. కాబట్టి ఈరోజు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమ నీకు మేలు చేయడానికి వచ్చింది. దేవుడు ప్రాబ్లమ్స్ని యూజ్ చేసుకుని, మన శ్రమని యూజ్ చేసుకుని మనం డెవలప్ చేస్తూ ఉంటాడంట. చూడండి, బంగారం ఏంటండి, బంగారం మనం చూస్తూ ఉంటే కాల్చితేనే ఆ బంగారము మేలిమి బంగారం అవుతుందంట. చెత్తంతా రాలిపోయి చాలా చక్కని మరి ఆభరణం తయారు చేయడానికి కరెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుందంట. అలాగే నీ జీవితంలో కూడా ఈ కొట్టబడతా ఉంటుండగా నీలో నా చెత్త రాలిపోతుంది. నీవు మేలిమి బంగారం వలె నీవు షైన్ అవ్వబోచున్నావు. అందుకే దేవదాసాయి గారు ఒక పాట రాశారు. శ్రమలే హారము, శ్రమలు ఉపకారము, శ్రమలు ఆత్మకు శృంగారం. శ్రమల గురించి ఈ పాట రాశాడు. శ్రమలు మనకు హారం వంటిది, అలాగే శ్రమలు మనకు ఉపకారం చేయడానికి వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆత్మకు కూడా శృంగారంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏ శ్రమలో ఉన్నా నీలో ఉన్న మంచిది బయటికి తీసుకొచ్చి నీలో ఉన్న చెత్తను రాలుతుంది. కాబట్టి శ్రమ మంచిది. అందుకే మనము ఈ మధ్యకాలంలో గ్రీన్ టీ తాగుతూ ఉంటాం. టీ బ్యాగ్స్ వేడి నీళ్ళలో వేస్తాం. ఆ టీ బ్యాగ్ ఎప్పుడైతే వేడి నీళ్ళు వేస్తామో ఆ వేడినికి ఆ టీ బ్యాగ్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా, ఆ టీలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ టీలో చేరుకుంటుంది. అలాగే మన జీవితంలో వేడిగా ఉంది, ఈ శ్రమల వల్ల కష్టము చాలా విపరీతమైన కష్టపడుతున్నానంటే నీలోన మంచి బయటికి రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఇస్ డెవలపింగ్ యూ. కాబట్టి ఈ శ్రమ, ఏ శ్రమ అయితే వచ్చిందో ఈ శ్రమ గాడ్ ఇస్ డెవలపింగ్ యూ. ఓకే, సో చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుల తండ్రి, బిడ్డలు భయపడుతున్నారు అయ్యా, ఈ శ్రమ ఎప్పుడు వెళ్ళిపోతుందని చూస్తున్నారు నాయన. శ్రమ తర్వాత అయ్యా నాయన ఒక గొప్ప ప్రమోషన్ ఉందని నమ్ముచున్నాము నాయన. ప్రతి సమస్య వెనకాల ఒక మేలు జరుగుతుందని నమ్ముచున్నాము నాయన. ఎవరైతే ఈ శ్రమల్లో ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో అలాంటి వారిని నాయన ప్రభ, ఈ శ్రమ అనే కొలిమిలో వారిని కాల్చి వారి చెత్త రాలిపోయే చేసి వారికి నాయన మంచి జీవితం నువ్వు ఇవ్వబోచున్నావని, అనేకులు వారిని చూసి చాలా శ్రేష్ఠులు వీళ్ళని చెప్పబోచున్నారని నమ్ముచున్న. శ్రమ వచ్చిన తర్వాత అయ్యా ఆ వ్యక్తులు మంచి వ్యక్తులుగా, అలాగే నాయన ఉన్నతమైన శ్రేణిలో ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ఉంటారని నమ్ముచున్నాను. ఈరోజు ఎవరికి ఏ శ్రమ వచ్చిందో ఆ శ్రమలో వారికి తోడుగా ఉండి వారిని విడిపించి వారిని గొప్ప చేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. ఈరోజు వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ద ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఆర్ స్మాల్ బట్ ద గ్లోరీ ఇస్ వెరీ గ్రేట్ అని పెట్టండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే మీకున్న సమస్యలు చిన్నవే ఈరోజు, కానీ రేపు వచ్చే ఘనత చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే.